సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, 1 సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 7-8 వచనములలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎల్కానా ఆమెకు ఏటాట ఆ రీతిగా చేయిచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము కలిగినది. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడన కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయురాలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు హన్నా. ఈ హన్నా సంతానము లేక, పిల్లలు లేక అనేక సంవత్సరాలుగా కుమిలిపోతూ ఉంది. ఈరోజు ఎల్కానా ఒక మంచి యాజకుడై ఉన్నాడు. దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా వారు ఏటేటా యొక్క ఆ మందిరమునకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని సముఖములో ప్రియమైన మిత్రులారా తన భర్తతో కూడా వెళతా ఉంది, వస్తూ ఉంది. అయితే అన్నీ ఉన్నాయి కానీ సంతానము లేదనేటువంటి లోటు ఆమెకు ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఆమె ఎప్పుడు కూడా భోజనం మానేసి ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, విచారముగా జీవితాన్ని గడుపుతుంది. ఒక రోజున తన భర్త అయినటువంటి ఎల్కానా అంటున్నాడు, హన్నా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నీవు అలా విచారంగా ఉంటున్నావు? ఎందుకు ఆ విధంగా నీవు దిగులుగా ఉంటున్నావు అని చెప్తూ ఏ విధమైనటువంటి వాదార్పునిస్తున్నాడో తెలుసా? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడను కానా? ఆమె భర్త కోసం ఏడవట్లేదండి. దేవుడు అద్భుతమైన భర్త ఎల్కానానిచ్చాడని సంతోషంగానే ఉంది. ఆమెకు కావలసింది భర్త కాదు, బిడ్డ కావాలి. తన గర్భములో నుండి ఒక అద్భుతమైనటువంటి బిడ్డను తను జన్మనివ్వాలనేటువంటి ఆశ, ఒక బిడ్డకు తను తల్లి కావాలనేటువంటి కోరిక తన కలిగి ఉంది. ప్రియమైన మిత్రులారా, ఆ బిడ్డ కలగకపోతే ఆమెను గొడ్రాలు అని పిలుస్తారు, దారుణమైనటువంటి పేరు పెడతారు. కనుక ఆ మాటను భరించలేక, అలాంటి మాట కలిగి అలాంటి ముద్ర వేయించుకున్న వారికి సమాజంలో కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. శుభకార్యాలకు కానీ, మంచి మంచి కార్యక్రమాలకు కానీ, నలుగురితో కలిసి తిరిగే కార్యక్రమాలకు కానీ వారిని కొంచెం దూరంగా పెడతారు. ఇలాంటి సన్నివేశాలు వారిని చాలా పిండేసి గుండెల్ని నలిపేసే సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి బాధను అనుభవిస్తున్నటువంటి హన్నా తన భర్త దగ్గర ఏడ్చింది, మనుషుల దగ్గర ఏడ్చింది. ఆమె ఏడుపునకు ఎలాంటి సమాధానం వచ్చిందంటే, ఎల్కానా అంటున్నాడు, 10 మంది కొడుకుల కంటే నేను గొప్పవాడిని కాదా? మన ప్రియ సహోదరులారా, మనం మామూలుగా ఆలోచన చేస్తే భర్త స్థానం భర్తదే, భర్త ఉండే హోదా చోటు భర్తదే, బిడ్డలకు ఉండే స్థానం బిడ్డలదే. బిడ్డలు భర్త ఎవరు, భర్త బిడ్డలెవరు? కానీ ఎల్కానా ఏం చేయాలో తెలియక తను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపు నుంచి విడుదల పొందించాలి కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడంతే ఆయన. కానీ హన్నా ఏడుపునకు తగినటువంటి ప్రతిఫలము ఎల్కానాలో దొరకలా. కానీ ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము కింద భాగంలోకి వచ్చినప్పుడు 10వ వచనంలోకి వస్తే, 10వ వచన భాగాన్ని మనం చదివినప్పుడు, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ప్రియమైనటువంటి స్నేహితులారా, చివరికి ఆమె చేసిన పని ఏంటో తెలిసిన? మనుషుల్ని విడిచిపెట్టింది. ఈరోజు దేవుని సన్నిధానమునకు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. దేవాలయంలోకి వచ్చేసింది, దేవుని సన్నిధిలోకి వచ్చేసింది. వచ్చి ఆ స్థలములో ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధి హన్నా విషయంలో జ్ఞాపకం చేసుకోబడింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా యొక్క కన్నీరు దేవుడు చూచాడు. ఎందుకు తెలుసా? దేవుడే చెప్పాడు, మీరు కన్నీరు మనుషుల దగ్గర కార్చొద్దు, కన్నీరు మీ బంధువుల దగ్గర కార్చొద్దు. మీరు ఎక్కడైనా ఒక అప్పడడానికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హుందాగానే అడగండి.
ఇవ్వగలిగితే ఇస్తారు. లేదు, హృదయాలు మార్చాలన్నా, కార్యాలు జరగాలన్నా నీవు ఇంటికి పోయి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. లేదా దేవుని మందిరమునకు వెళ్ళి మందిరములో మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో నువ్వు ఎంతసేపు ఏడవాలనుకుంటున్నావో, ఎంతగా ప్రార్థించాలనుకుంటున్నావో, ఎంతగా కన్నీరు కార్చాలనుకుంటున్నావో అంతగా ఏడ్చి కన్నీరు కార్చు. దేవుడు నీ కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీ కన్నీటికి తగినటువంటి సమాధానాన్ని ఇస్తాడు. హన్న మనుషుల దగ్గర ఏడ్చినంత కాలం తను గొడ్రాలుగానే మిగిలిపోయింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, అవన్నీ విడిచి దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. దేవుడు వెంటనే కొద్ది రోజులు కూడా ఆలస్యం కాలేదండి, కొన్ని గంటలు కూడా ఆలస్యం కాలేదండి, కొన్ని నిమిషాలు కూడా ఆలస్యం కాలేదండి. దేవుడు వెంటనే హన్నా యొక్క కన్నీటిని దేవుడు చూశాడు. హన్నా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ స్నేహితులారా, 19వ వచనాన్ని మనం అందులోనే ఆలోచన చేస్తే, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఎంత అద్భుతమైన విషయమో ప్రియులారా, గమనించండి. దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించింది. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ రాయబడింది, దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనగా హన్నా అద్భుతమైనటువంటి బిడ్డను కలిగింది. శ్రేష్టమైనటువంటి సమూయేలుకి తల్లి కాగలిగింది. ఈరోజు సమూయేలు గొప్ప ప్రవక్త. రాజులైన, సైన్యమైన ఎలా ముందుకు నడవాలో, యుద్ధం చేయాలో అక్కర్లేదు, విజయాన్ని సాధిస్తారో ఓడిపోతారో యావత్తు చరిత్రంతా కూడా దేవుని సేవకుడైన ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క ఆధిపత్యంలో నడిచేది. ఆ దినాలలో అంత గొప్ప పవిత్రుణ్ణి, అంత గొప్ప యోగ్యుణ్ణి దేవుడు హన్నా గర్భములో పెట్టాడు. నా ప్రియ స్నేహితులారా, తను అనేక సంవత్సరాలుగా కన్నీరు కార్చి కుమిలిపోయి ఏడ్చి దుఃఖపడి బాధపడింది. దానంతటికీ ప్రతిఫలం లేదు. కానీ ఒక్కసారిగా దేవుని సన్నిధిలో ఆమె ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు తన కన్నీటి ప్రతి బాష్ప బిందువు చూశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే కన్నీరు ఆగిపోయింది. ఇప్పుడు హన్నా సంతోషిస్తూ ఉంది, ఆనందపడతా ఉంది, ఎగిరి గంతులు వేస్తూ ఉంది. అద్భుతమైనటువంటి సేవకునికి తల్లి అయిపోయింది. ఈరోజు ప్రార్థనా ఫలితంగా, కన్నీటికి ప్రతిఫలంగా కలిగినటువంటి కుమారుడైన, కుమార్తె అయిన గొప్ప ప్రయోజకులైపోతారు. ఎందుకో తెలిసిన, నువ్వు కన్నీరు కార్చిన తర్వాత దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళు. అంటే ఒక ప్రణాళికతో, ఒక దర్శనముతో, ప్రత్యేకమైనటువంటి రీతితో దేవుడు ఆ బిడ్డల్ని ఇస్తాడు. వారు సమాజానికి, సంఘానికి, కుటుంబానికి, యావత్తు దేశానికి, ప్రపంచానికే ప్రయోజకులైపోయి దేవుని కొరకు నిలబడి వాడబడతారు. అలాంటి ప్రయోజకుల్ని దేవుడు కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. అవును నా ప్రియ స్నేహితులారా, ఈరోజు వాక్యం వింటున్న ఈ యొక్క సమయంలో నీ అవసరత ఏదైనా, నీ అక్కర ఏమైనా, నీ వ్యాధి ఎలాంటిదైనా, నీవు కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భము, పరిస్థితులు ఏమైనా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకము చేసుకుంటే అద్భుతమైన కార్యాలు జరిగిపోతాయి. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం అప్పుడప్పుడు మనుషుల దగ్గర అంటాం, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. వాళ్ళు అప్పటి వరకే అంటారు, ఖచ్చితంగా అని చెప్తారు. కానీ మన ఇల్లు దాటితే, గోడ దాటితే, మన నుంచి కొంచెం దూరం అవ్వగానే మనం పూర్తిగా మర్చిపోతారు. మనం ఎప్పుడైనా మరలా కనిపించినప్పుడే మరలా వారికి మనం జ్ఞాపకం వస్తాం. కానీ జీవంగల దేవుడు కన్నీరు కార్చి ప్రార్థించే వారిని నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకుండా ఇప్పటి వరకు
వ్యర్థమైన స్థలాలలో కన్నీరు కార్చి నీ కన్నిటిని వృధా చేసుకున్నావేమో. ఈ సందర్భంగా ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ క్షణంలో దేవుని వాక్యమును వింటూ వాక్యములో లీనమైపోయి వాక్యం వైపు చూస్తున్న నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ క్షణమందు దేవుడు నీ కన్నీరును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని దేవుడు కొలత వేస్తూ ఉన్నాడు. ఓ ధైర్యంగా ఉండు. ఇక మీదట నీవెక్కడ మనుషుల దగ్గర కన్నీరు కార్చొద్దు. జీవంగల దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మాత్రమే కన్నీరు కార్చు. ఆ కన్నీటికి దేవుని సన్నిధిలో ప్రతిఫలం ఉంది.